నమస్తే దోస్తులు. ఈరోజు మేము నాటుకోడి పులుసు వండాలని అనుకున్నాము. అందుకే నేను మా అన్నయ్య వచ్చిండని స్పెషల్గా కోడి పట్టుకొని ఎంతో కష్టపడి ఈ కోడి పట్టి మా అన్నకి పెడదామని ఫిక్స్ అయిపోయినా. ఈ కోడి కోయడానికి ముందుగా మేమైతే నీళ్ళు అయితే పెట్టేసిన. నీళ్ళు కొంచెం బాగా మరిగే వరకు వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత మనం ఆ కోడి కోస్తాం కదా, అందులో మనం ముంచాలి. ముంచితే దాని మీద ఉండే పొట్టు గిట్టు అంతా బయటికి పోతుంది. మా అన్నయ్యకి కోడి కోయడం బాగా వచ్చు, అందుకే మా అన్నయ్యతో చేపిద్దామని మా అన్నయ్య మొత్తం కష్టపడి చేసిండు. తప్పదు కదా, తినాలంటే తప్పదిగా. కోడిని మొత్తం పొట్టు తీసిండు. నాటుకోడి మాంసంలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కండరాల బలం పెరుగుతుంది, శరీర శక్తి మెరుగుపడుతుంది. నాటుకోడి సూప్ తాగితే జలుబు దగ్గు తగ్గడంలో సహాయపడుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి మా అన్నయ్యని ఇంత బాగా కష్టపెడుతున్నా నేనైతే. నాకైతే జాలనిపించింది, ఎందుకు సరే అని సరేలే అని ఇంకా టైం అవుతున్నా సరే మా అన్నయ్య మా కోసం ఆ కోడిని అయితే మంచిగా కట్ చేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయాడు. మా పిల్లలు చూడండి, ఏం చేస్తుండు మా మామయ్య, ఏం చేస్తుండని చూస్తున్నట్టే ఉంది. కోడి పొట్టు తీసినాక చూడండి కొంచెం సేపు కాల్చాలి. దాన్ని కాల్వడం వలన దాని మీద ఉండే వెంట్రుకలన్నీ బయటికి పోతాయి. మేమైతే కట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాం. చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నాడో మా అన్నయ్య. మీకు వచ్చా కట్ చేయడం? మీకు రాకపోతే ఈ వీడియోలో చూడండి మా అన్నయ్య ఏ విధంగా కట్ చేస్తుండో. మనం మెయిన్ ఆ కోడిలో చూడాల్సింది పిత్తాశయం, అంటే పిత్తో. అది గనక పగిలిపోతే కూర అంతా ఖరాబ్ అవుతుంది. అందుకే మా అన్నయ్య ఫస్ట్ దానినే వెతికి మరీ తీస్తుండు. తీయడం అయితే అయిపోయింది, కొంచెం పగిలిపోయిందని మేము దాన్ని పడేసాము. చూడండి ఏ విధంగా తీస్తున్నారో. మీకు నాటుకోడి కట్ చేయడం వచ్చా? వస్తే కామెంట్ చేయండి, ఎందుకంటే మాకు సరిగ్గా రాదు. నాకు రాదు, కానీ మా అన్నయ్యకి బాగా వచ్చు. నేను కూడా నేర్చుకుందామని ట్రై చేసి అక్కడే వీడియో తీసిన ఏ విధంగా కట్ చేయాలని. మా అన్నయ్యకి అయితే విసుగు చెప్పించిన నేనైతే. ఎంతైనా చెల్లెలు కదా, అంత మాత్రం ఉండకపోతే ఎట్లా? చూడండి ఎట్లా మొత్తం తీసేయాలి. ఆ పేగులన్నీ మేమైతే పడేసాము. ఆ కోడికి అయితే చిన్న చిన్న గుడ్లుండే, ఆ గుడ్లను అయితే తీసేసి ఆ పిత్తాశయాన్ని పడేసి తర్వాత చేయి కడుక్కొని ఇంకా స్టార్ట్ చేసిండు మా అన్నయ్య అయితే కట్ చేయడం. మా అన్నయ్యకి అయితే మా నాన్న నేర్పించిండు. మా అన్నయ్యకి అయితే అన్ని పనులు వచ్చు, కాబట్టి మేము రాగానే కోడిని అయితే కట్ చేసేసాము. ఇంకా ఏదో ఒక విధంగా మొత్తం అయితే కట్ చేసేసాము. నాకు వచ్చినట్లు మేము కట్ చేసాము. చూడండి ఏ విధంగా కట్ చేసామో. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినాం. ఈ ముక్కలను నీటితో కడగొద్దు, ఎందుకంటే మనం శుభ్రంగా కోడిని కడుక్కుంటాం కదా. ముందుగా నేనైతే గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసినాను, ఎందుకంటే పెద్ద గిన్నెనే పెట్టాలి. కొంచెం మరీ చిన్నది పెడితే అందులో సరిగా కూర అనేది కలపడానికి రాదు. ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం నూనె వేడైపోయినాక అందులో పెట్టేసిన. నా దగ్గర ఉన్న వస్తువులతోనే నేనైతే సింపుల్గా వండేస్తాను ఏదైనా సరే. కూరను మా ఇంట్లో ఉన్న వస్తువులతోనే వండేస్తాను, ఎందుకంటే నేను అప్పటికప్పుడు తెచ్చి వండాలంటే అంత దగ్గరలో మాకు ఏది సిటీ అయితే లేదు ఇక్కడ. కాబట్టి ఇది పల్లెటూరు కాబట్టి నాటుకోడి పులుసు అంటే అట్లా ఉంటుంది. మరి నాటుకోడిని అయితే మేము కట్ చేసినాం, అలాగనే పెట్టేసి కలిపేసిన. అందులో కొంచెం వేగనివ్వాలి. అందులో గిన్నెలోనే కొంచెం వేడి అయితే మంచిగా మసిలితే టేస్ట్ అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది. నాటుకోడి మాంసం కొంచెం గట్టిగా ఉంటుంది, కాబట్టి మెల్లగా ఉడికించి తింటే మంచిది. ఇందులో ఉన్న ఐరన్, విటమిన్ B12 వల్ల రక్తహీనత తగ్గుతుంది. కూర ఉడుకుతున్నప్పుడే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి టేస్ట్కి తగినంత వేసి కలిపేయాలి. కొంచెం సేపు బాగా మొత్తం మసలనివ్వాలి. తర్వాత ఒక సిబ్రేటే పెట్టేయాలి. మూత పెట్టేయాలి. సిబ్రెట్టి మూత అంటాం కాబట్టి. 2 టమాటాలు అయితే కట్ చేసేసి పక్కనైతే పెట్టుకొని ఆ తర్వాత అందులో వేసేసినాక చూడండి ఈ విధంగా కలిపేయాలి. ఊరికే కలిపొద్దు.
అవి కలిపితే కూడా టేస్ట్ అనేది రాదు. కాబట్టి మనము కొంచెం సేపు ఉండనిచ్చి తర్వాత కొంచెం కారం తీసుకొని 2 చెంచాల కారం వేసేయాలి. నాటుకోడి పులుసులో కారం వేస్తే ఆ టేస్ట్ అనేది ఆ కారంలోనే ఉంటుందండి. కాబట్టి మనం నాటుకోడి కూర వండేటప్పుడే మనం లాస్ట్కి కారం కొంచెం అదేంటి ధనియాల పొడి, గరం మసాలా అంతా మిక్స్ చేసి అందులో వేస్తే కొంచెం సేపు ఉడకనిస్తే బాబా ఏం టేస్ట్ ఉంటుందండి. ఈ కూర తింటే ఈ నోరు తింటే నాకైతే కూర వండుతుంటే మా నాన్న గుర్తుకొచ్చిండు. ఎందుకంటే మా నాన్న బాగా తింటాడు, చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా కానీ నాటుకోడి అంటే బాగా ఇష్టం మా నాన్నకి. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే ఉడికిపోయింది మొత్తం. ఇంకా ఈ విధంగా సూప్ అయితే రావాలి, పులుసులాగా ఇలా రావడం వల్ల ఉడికినట్లు అర్థం. మొత్తం అయితే ఉడికిపోయింది, ఇంకా రెడీ. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏ విధంగా నాటుకోడి పులుసు చేస్తారో